పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పర్యటించారు. తొలుత డంపింగ్ యార్డును పరిశీలించిన తర్వాత మున్సిపల్ కార్మికులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టాభిరామ్ మాట్లాడుతూ శానిటేషన్ మెరుగుపరచడంపై దృష్టి పెట్టామని, సత్తెనపల్లి డంపింగ్ యార్డ్ లో 19,000 మెట్రిక్ టన్నుల చెత్తను త్వరలోనే తొలగిస్తాము అని, ఇక్కడ డంపింగ్ యార్డ్ లో అవినీతి జరిగింది అని, వైసీపీ హయాంలో శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి ప్రజల కష్టాలను తీర్చడం గాని, డంపింగ్ యార్డ్ చెత్తని తొలగించడం గాని చేయలేదన్నారు. డంపింగ్ యార్డ్ తొలగించి పార్క్ ఏర్పాటు చేస్తామని, సత్తెనపల్లిలో 15 కోట్ల వ్యయంతో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ముంపు ప్రాంతాలను గుర్తించామని, ముంపుకు గురి కాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, రాష్ట్ర స్థాయిలో సత్తెనపల్లి మున్సిపాలిటీ 20వ ర్యాంక్ లో ఉందని అన్నారు. మొబైల్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్స్ వచ్చేసి మనకి అట్లాంటివి పెట్టుకున్నాం. దిస్ ల్యాండ్ విల్ యూటిలైజ్ ఇట్ ఫర్ పార్క్. ఎందుకంటే సాయికి ఫోన్ చేసి సత్తెనపల్లిది ఎక్స్పెన్స్ షీట్ పెట్టి మనం ఈ డంప్ ఈ గుట్ట వెనకమాల ఎంత దూరం వరకు ఆర్టీఓ గారు దీని ఫ్రెష్ పేస్ట్ కూడా వేస్తున్నారు. మీరు వస్తున్నారని బాబు అనేది అదే అవతలంతా వాడుకోవచ్చు. యాక్టివిటీ కింద కాలం అవతల మొత్తం యాక్టివిటీస్ కింద వాడుకోవచ్చు. మనం ఏంటంటే మొబైల్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్స్ వచ్చేసి మనకి అట్లాంటివి పెట్టుకున్నాం. దిస్ ల్యాండ్